హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బ్రహ్మానందం అంటే తెలియని వారు ఉండరు. ఈయన మీమ్స్ గాడ్, హాస్య బ్రహ్మ. బ్రహ్మానందం ఈ మధ్య పోషించే పాత్రలు ఆయనకు ఎంతో వన్నెతిస్తున్నాయి. తనని కామెడీ కింగ్ చేసిన కామెడీని వదలకుండానే హుందా పాత్రల్లో నటిస్తూ తాను కమెడియన్ని మాత్రమే కాదు, తనలో అన్ని రకాల నటుడు దాగి ఉన్నాడని నిరూపించుకుంటున్నారు బ్రహ్మానందం. అందుకు ఉదాహరణే ఇటీవల కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ చిత్రం. ఆ చిత్రం తర్వాత మరోసారి బ్రహ్మానందం తనలోని వైవిధ్య నటుడిని బయటకు తీస్తున్నారు. ఈసారి స్పెషల్ ఏంటంటే, తన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్రహ్మానందం చిత్రంలో ఆయనకు తాతగా బ్రహ్మి తనదైన నటనతో రక్తి కట్టిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ మొత్తం కూడా నవ్విస్తూనే ఎమోషనల్గా గురి చేస్తుంది. ముఖ్యంగా బ్రహ్మానందంలో దాగి ఉన్న గొప్ప నటుడిని ఈ ట్రైలర్ పరిచయం చేస్తుంది. తన డ్రీమ్స్ కోసం డబ్బులు అవసరం అవడంతో తాత చెప్పిన ఎలాంటి పనైనా చేసే మనవడి పాత్రలో రాజా గౌతమ్ నటన, డైలాగ్స్ అన్నీ కూడా వావ్ అనేలా ఉన్నాయి. మనవడిలో మార్పు కోసం అతన్ని ఇబ్బంది పెట్టే పాత్రలో బ్రహ్మానందం ఎంతగానో ఒదిగిపోయారు. ఎంతో నలిగిపోయారనే ఎమోషనల్ సన్నివేశాలతో పాటు ఎక్కడా ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడనే విషయం ట్రైలర్లోని ప్రతి సన్నివేశం తెలియజేస్తుంది. వెన్నెల కిషోర్ పాత్రతో పాటు సంపత్, రాజీవ్ కనకాల పాత్రలకు కూడా ఈ సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఎమోషనల్ జర్నీలో రాజా గౌతమ్కు ఓ లవర్ ట్రాక్ను కూడా దర్శకుడు సెట్ చేశాడు. అది కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ట్రైలర్ అయితే మెప్పించింది. మరి ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బ్రహ్మానందం సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూద్దాం. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.